ఇదిగో ఇక ఇంకో మాట ఇది చూడండి. ఇది జోక్ ఇది. పొద్దున్నే మనం లైవ్ చూస్తుండండి. ఎందుకంటే పొద్దున్న కొన్ని జోక్స్ వస్తుంటాయి. గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రతిపక్షం నుంచి కావచ్చు, కొన్ని జోక్స్ వస్తుంటాయి. ఇవాల్టి హైలైట్ జోక్ ఏంటయ్యా అంటే ఇది ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. ఇదే వార్తను నేను కరెక్ట్గా ఒక 15 రోజుల క్రితం అనుకుంటా, డేట్ నాకు గుర్తులేదు, ఈనాడు పేపర్లోనే బ్యానర్ ఐటెంగా చూసాం మనం. ఇది ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, సమీక్ష సమావేశంలో చెప్పినట్టు మనం బ్యానర్ ఐటెం చూసాం. 15 రోజులు దాటింది. అడుగు ముందుకు పడిందా ఎక్కడన్నా? అడుగు చిన్న ఇంత అడుగు దాకా వద్దులే, ఒక స్టెప్. దాన్ని ఏమంటారు, మనం కొన్ని చోట్ల ప్రదర్శనలు చేసినప్పుడు ఇలా ఒక పాదం ఇట్లా చేస్తారు కదా, అలాంటిదన్నా ముందు పడింది ఎక్కడన్నా? ఇంచు కదిలింది ఎక్కడన్నా? నేను నిరూపిస్తా, దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా రావచ్చు. ఏ ప్రాంతానికి వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, మేము కూడా వార్తలు రాస్తున్నాం. అక్రమ ఇసుక రవాణా జరుగుతానే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడైనా ఏదైతే సీఎం గారు గత 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతా అన్నారో, ఉక్కుపాదం కాదు కదా, మామూలు పాదం కూడా మోపలా అక్కడ. కనీసం బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా ఉండే పాదం కూడా మోపలా అక్కడ. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతూనే ఉంది. దాని జోలికి ఎవడు వెళ్ళట్లేదు, వెళ్ళలేడు కూడా. ఈ మాట కూడా చెప్తున్నా నేను, ఎవడు వెళ్ళలేదు, వెళ్ళలేడు కూడా. గతంలో ఎవడు వెళ్ళలేదు, ఇప్పుడు ఎవడు వెళ్ళడు, ఫ్యూచర్లో కూడా ఎవడు వెళ్ళడు. ఎందుకంటే ఇసుక అక్రమ రవాణా చేసేదే నాయకులు. ప్రతి ఇసుక రిచ్ వెనకాల ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే బామ్మర్దో, లేకపోతే ఎంపీ బామ్మర్దో, లేకపోతే బావో, తమ్ముడో, అన్నో, ఎవడెవడో ఎక్సెట్రా కూడా ఉంటాడు. ప్రతి ఇసుక రిచ్ వెనకాల ఉంటాడు. మీరు చెప్పారు సార్, ముఖ్యమంత్రి గారు, మీరు దాన్ని ఏమంటారు, సమీక్ష సమావేశంలో చెప్పారు ఉక్కుపాదం మోపమని. అన్న తర్వాత ఒక్క ఇసుక రిచ్ మీదైనా అటాక్స్ జరిగాయా? అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఒక్కళ్ళపైనైనా మీరు దాడి చేశారా? ఒక్క లైసెన్స్ అన్నా క్యాన్సిల్ చేశారా? ఒక్కళ్ళకైనా ఫైన్ వేశారా? నేను అడుగుతున్నా. ఒక్కటి, అట్లీస్ట్ ఒక్కటి ఎవరన్నా మన వాళ్ళు చూసిన వాళ్ళని చెప్పండి కాస్త. ఎవరన్నా ఒక్కటైనా మీ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మా ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఆగిపోయింది, వావ్ గ్రేట్ రేవంత్ రెడ్డి గారు అని ఎక్కడన్నా చప్పట్లు కొట్టిన ప్రాంతం ఉంటే చెప్తే మేము అక్కడికి వస్తాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఒక్కటి ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇసుక రిచ్చులు ఉన్నాయి, ఎన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది, ఎన్ని చోట్ల ముఖ్యమంత్రి ఆపారు అని ఎవరన్నా చెప్తే విందామని ఉంది. దయచేసి ఎక్కడన్నా జరుగుతుందో చెప్పండి ప్లీజ్.